హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే కొత్త పెన్షన్ల కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. గ్రామ వార్డు సచివాలయంలోని అధికారుల ద్వారా అయితే సర్వే అయితే నిర్వహించి పెన్షన్ లబ్ధిదారులను గుర్తించాల్సిందిగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ కొత్త పెన్షన్లకు కేవలము ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళకే ఇవ్వబోతున్నారు. అది కూడా మహిళలకు మాత్రమే రావడం జరుగుతుందన్నమాట. ఆ పెన్షన్లకు సంబంధించిన వివరాలు అనేటివి ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమైనా సమాచారాలు వచ్చినప్పుడు వెంటనే నేను మీకు మెసేజ్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తానన్నమాట. సో తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా లైక్ చేయండి. లైక్స్ అనేవి నేను తప్పకుండా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారుల ద్వారా అయితే సో పెన్షన్లకు సంబంధించి, ముఖ్యంగా స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి అయితే ప్రభుత్వము ఒక సర్వే అయితే నిర్వహించబోతుంది. సో ఇక్కడ స్పోర్ట్స్ పెన్షన్స్ అనగానే మీకు ఒక ఐడియా అనేది వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తాను వినండి. స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఆల్రెడీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్నటువంటి మేల్ పర్సన్, అంటే ఎవరైతే మగవారు ఉంటారో వారు చనిపోయినట్లయితే వారి యొక్క పెన్షన్ని భార్యకు వితంతుల పెన్షన్ల కింద స్పోర్ట్స్ కేటగిరీ కింద అయితే వెంటనే ప్రభుత్వము శాంక్షన్ చేసేటివి. సో ఇక్కడ విడో పెన్షన్స్ వేరు, స్పోర్ట్స్ పెన్షన్స్ వేరు. విడో పెన్షన్స్ అనేటివి భర్త మరణించినటువంటి స్త్రీలకు ఇచ్చేటువంటి పెన్షన్లు. స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఆల్రెడీ భర్త పెన్షన్ పొందుతూ ఉండినటువంటి వ్యక్తి. ఇక్కడ పెన్షన్ అనేది కేవలం వృద్ధాప్య పెన్షనే కాదు, వికలాంగుల పెన్షను, ఇలా ఏ పెన్షన్ పొందుతూ ఉన్నా కానీ ఆయన చనిపోయినట్లయితే సో ఆ చనిపోయినటువంటి ఆయనకి భార్య కనుక ఉండినట్లయితే సో ఆమెకు ఇచ్చేటువంటి పెన్షను స్పోర్ట్స్ పెన్షన్స్ అన్నమాట. సో ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఒక సర్వే అయితే జరిగిందనమాట. అంటే ఏప్రిల్ నెలలో అనుకుంటాను. సో దరఖాస్తులు అనేవి తీసుకున్నారు. సో 2 నెలల నుంచి అయితే ఆ పెన్షన్లను వాయిదా వేసుకుంటూ వచ్చిందనమాట. యాక్చువల్గా జూన్ 12వ తేదీన అయితే స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి గవర్నమెంట్ గుర్తించింది. దాదాపు 68,000 మందికి పైగానే లబ్ధిదారులను సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో వారందరికీ కూడా పెన్షన్లను రిలీజ్ చేయాలి. కాకపోతే వివిధ కార్యక్రమాలు రావడము, ఎమ్మెల్యేల ప్రోగ్రామ్స్ అనేవి ఉండడము, ఇలా వివిధ కార్యక్రమాలు ఉండడం వల్ల ఆ యొక్క పెన్షన్స్ అనేవి నిలుపుదల చేసింది. ఇప్పుడు తాజాగా మరో కొత్త నిర్ణయం తీసుకుంది స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి. సో గతంలో సర్వే అనేది ఏ విధంగా జరిగిందంటే కేవలము డిసెంబర్ 1, 2023 నుంచి నవంబర్ 31, 2024 మధ్యలో చనిపోయినటువంటి వారి యొక్క లిస్ట్ అనేది తీయడం జరిగింది. దాదాపు 98,000 మంది మాత్రమే లబ్ధిదారుల యొక్క వివరాలు అనేవి అందించింది. అందులో దాదాపు 70,000 మంది దరఖాస్తు చేసుకోగా దాదాపుగా 68,000 మందికి అయితే అవకాశం కల్పిస్తూ వాళ్ళని ఎలిజిబుల్ లిస్టులోకి అయితే తీసింది గవర్నమెంట్. సో అక్కడ చాలా మంది కూడా అడిగినటువంటి ప్రశ్న, సో మేము అంతకంటే ముందు మా ఆయన చనిపోయి ఉన్నాడు, లేదా మా నాన్న చనిపోయి ఉన్నాడు, మా అమ్మకి పెన్షన్ అనేది ఇవ్వచ్చు కదా ఈ కేటగిరీ కింద అని చెప్పి చాలామంది కూడా కామెంట్స్ అనేవి విపరీతంగా వచ్చాయి నాకు కూడా. సో అయితే ఇక్కడ వారందరికీ సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు తాజాగా తీసుకుంటున్నటువంటి ఈ సర్వే ఏదైతే ఉందో 2019 నుంచి, ఓకేనా, నోట్ చేసుకోండి, 2019 నుంచి 2023 నవంబర్ వరకు, ఓకేనా, 2019 సంవత్సరం నుంచి నవంబర్ 2023 వరకు ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు, భర్త చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే పెన్షన్ పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు, సో భర్త చనిపోయిన కనుక ఉండినట్లయితే వారి యొక్క వివరాలు అనేవి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయన్నమాట. అంటే గ్రామ వార్డు సచివాలయాలకు అయితే లిస్ట్ వచ్చింది. ఆ లిస్టులో ఉన్నటువంటి భార్యలకు సంబంధించి, అంటే పెన్షన్ పొందుతున్నటువంటి ఆయన కదా చనిపోయింది, సో వారి యొక్క పెన్షన్కి, స్పోర్ట్స్ పెన్షన్కి ఎలిజిబుల్ అయ్యే విధంగా మహిళలు కనుక ఉండినట్లయితే, వాళ్ళు లైవ్లో కనుక ఉండినట్లయితే వారి యొక్క వివరాలను ఈకేవైసీ తీసుకోండి, ఆ యొక్క ఫోటో అనేది క్యాప్చర్ చేయండి అని చెప్పి ఒక సర్వే అయితే నిర్వహిస్తున్నారనమాట. సో ఎందుకు నిర్వహిస్తున్నారు? స్పోర్ట్స్ పెన్షన్లను ఇచ్చేందుకు, ఓకేనా. సో ఈ విధంగా స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి గవర్నమెంట్ ఒక కొత్త సర్వే అయితే నిర్వహించబోతుంది. దాదాపు 2 లక్షలకు మంది పైగానే లబ్ధిదారులు చనిపోయారని లిస్ట్ అయితే ఉందన్నమాట గవర్నమెంట్ దగ్గర 2019 నుంచి 2023 నవంబర్ మధ్యలో. సో ఓకేనా. సో ఈ యొక్క వివరాలు అన్నిటివి మనకు గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారి దగ్గరికి అయితే వెళ్ళి ఉన్నాయన్నమాట. సో వారు ఇప్పుడు ఆ యొక్క భర్త మరణించినటువంటి స్త్రీ ఉందా లేదా, అంటే పెన్షన్ పొందుతున్నటువంటి ఆమె భార్య, ఆయన భార్య ఉందా లేదా అనేది వెరిఫికేషన్ కొరకు వస్తున్నారనమాట. వెరిఫికేషన్కి వచ్చి సో మీ యొక్క వివరాలను అప్డేట్ చేస్తారు. మీకు వచ్చే నెలలో దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నమాట.
సో ఇప్పుడు అప్పుడు అంటే మనకు దరఖాస్తులు స్వీకరించండి అని చెప్పిన వెంటనే కూడా మనము అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేటివి ఇవ్వాల్సి ఉంటుంది. వాటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. కేవలం ఈ సర్వే అయితే జరగబోతుంది అనే సమాచారం మీకు అందించడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనా? సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను ఒకసారి కామెంట్ సెక్షన్లో మీరు అడగవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ భర్త మరణించినటువంటి స్త్రీలకు సంబంధించి పెన్షన్స్ అనేవి ఎప్పుడు ఇస్తారండి అని చెప్పి అడిగినట్లయితే వీటిని విడో పెన్షన్స్ కింద మనం కన్సిడర్ చేయవచ్చు. సో వీటికి సంబంధించి మాత్రం ప్రభుత్వము ఇంకా ఎలాంటి అప్డేట్స్ అనేవి తెలియజేయలేదన్నమాట. కేవలం పెన్షన్ పొందుతున్నటువంటి మగవారు ఎవరైతే చనిపోయి ఉంటారో సో వారి యొక్క భార్యలు కనుక ఉండినట్లయితే వారికి స్పౌస్ పెన్షన్ల కింద ప్రభుత్వము త్వరలోనే శాంక్షన్ చేయబోతుంది. దీని కొరకు సర్వే అయితే నిర్వహించబోతుందని చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా? ఒకవేళ వచ్చే నెలలో స్పౌస్ పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు సర్వే అయితే నిర్వహించింది కదా, ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత సో ఆ ఎలిజిబుల్ లిస్ట్లో పేర్లు వచ్చినటువంటి వాళ్ళు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేటివి రెడీ చేసి పెట్టుకోవాలి. వాటి గురించి కూడా ఈ వీడియోలోనే చెప్పేస్తాను. సో అవి ఏంటంటే ముఖ్యంగా భర్త యొక్క ఆధార్ కార్డు అనేది, అంటే ఆయన చనిపోయి ఉంటారు కదా, ఆ ఆధార్ కార్డు ఉంటే పర్లేదు, లేకపోతే పెన్షన్ ఐడి ఉన్నా సరిపోతుంది. పెన్షన్ ఐడి మీకు తెలియకపోతే మీ సచివాలయంలో ఉన్నటువంటి అధికారులే మీ యొక్క భర్తకి సంబంధించినటువంటి చనిపోయిన వారికి సంబంధించినటువంటి ఐడి అయితే చెప్తారు. సో నెక్స్ట్ దీంతో పాటు రేషన్ కార్డు అనేది యాడ్ చేయాలి. అలానే ముఖ్యమైన డాక్యుమెంట్ మీ భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఈ డెత్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు స్పౌస్ పెన్షన్స్ అనేటివి రాస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఈ యొక్క భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ లేకుండా మీకు స్పౌస్ పెన్షన్స్ అనేవి రావాలంటే కుదరదనమాట. సో కాబట్టి మీరు ఇంకా కూడా డెత్ సర్టిఫికేట్ కనుక లేకపోతే వెంటనే చేయించి పెట్టుకోండి. మీకు తప్పకుండా పెన్షన్ అనేది రాస్తున్నారు అనే సమాచారం వచ్చినప్పుడు నేను తప్పకుండా వీడియో అనేది చేసి అప్లోడ్ అయితే చేస్తాను. ముఖ్యంగా ఈ 3 డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. మీ ఆధార్ కార్డు, మీ భర్త యొక్క ఆధార్ కార్డు, భర్త ఐడి, పెన్షన్ ఐడి, భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్. వీటితో పాటు మనల్ని అడిగినట్లయితే ఈ యొక్క కుల ధృవీకరణ సర్టిఫికేట్ కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో వాటికి కూడా మీరు అప్లై అయితే చేసి పెట్టుకోండి. ఎవరైతే సో ఇక్కడ 2029 నుంచి నవంబర్ 2023 మధ్యలో చనిపోయినటువంటి వాళ్ళు కూడా పెన్షన్ అనేది పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు అనమాట. సో ఈ విధంగా స్పౌస్ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వము సర్వే అయితే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించేందుకు రంగం సిద్ధం చేసిందని అర్థమవుతుంది. సో ఇక్కడ వరకు క్లియర్ అండి. సో ఇంకా రీసెంట్గా సెలెక్ట్ అయినటువంటి లబ్ధిదారులకు సంబంధించి పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి కొంతమంది అయితే అడుగుతున్నారు. జూలై నెలలో విడుదల చేయవచ్చు అనే సమాచారం అయితే ఉంది, కానీ అఫీషియల్గా ఇంకా కూడా ఎలాంటి అప్డేట్ అయితే లేదనమాట. ఒకవేళ ఏదైనా సమాచారం వచ్చినప్పుడు నేను వెంటనే మీకు సమాచారం అనేది మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే అందిస్తాను. మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది. తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ని ఓపెన్ చేయండి. మీకు డైలీ కూడా ఇన్ఫర్మేషన్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయండి. సో ఒకసారి జాయిన్ అవ్వండి, మీకే నచ్చుతుంది. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అలానే ఇన్ఫర్మేషన్ని మీ బంధువులు ఎవరైనా పెన్షన్ పొందుతున్నటువంటి భర్త మరణించినటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉండినట్లయితే వారికి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.